అందుకోండి మా గ్రామ ప్రజల సుస్వాగతం. పూజా బలికి వేంచేసిన గురువుల్లారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. పూజా బలికి వేంచేసిన యాజకులారా అందుకోండి మా గ్రామ ప్రజల సుస్వాగతం. పూజా బలికి వేంచేసిన గురువుల్లారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. మీ సేవయే అమోఘం, మీ రాకయే మాకానందం. మీ సేవయే అమోఘం, మీ రాకయే మాకానందం. మా యాజకులారా, మా గురువుల్లారా, మా బోధకులారా, సంఘ కాపరులారా అందుకోండి మా అందరి హృదయాంజలి. అందుకోండి మా అందరి గీతాంజలి. అందుకోండి మా అందరి హృదయాంజలి. అందుకోండి మా అందరి గీతాంజలి. పూజా బలికి వేంచేసిన యాజకులారా అందుకోండి మా గ్రామ ప్రజల సుస్వాగతం. పూజా బలికి వేంచేసిన గురువుల్లారా అందుకోండి మా అందరి ఘన స్వాగతం. అతని ప్రణాళికలు సంకల్పములు కలకాలము చెల్లును. తనను నమ్ముకొనిన వారిని మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి అశువులను కాపాడును. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఈనాడు ఈ పండుగ ప్రారంభ పూజను సమర్పించడానికి మన మధ్యలో పూజ్య గురువులు రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ గారు, ఆక్కివిడి విచారణకర్తలు, అనుభవశాలి పెద్ద గురువులు మన మధ్యకు రావడం చాలా సంతోషం. మరి ఈనాడు పూజను సమర్పించటానికి నేను అడగగానే ఆయన సంతోషంతో ఆయన అంగీకరించి మనకు పూజ సమర్పించటానికి మరి ముందుకు వచ్చి ఈనాడు మనకు పూజ సమర్పించడానికి వచ్చినందుకు మరి ఫాదర్ గారికి మనందరూ కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాం. మరి ఈ పూజను సమర్పించటానికి ఫాదర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ పండుగ పూజను ప్రతి ఒక్కరు కూడా భక్తి విశ్వాసములతో పూజలు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందుతాం. ఆ పవిత్ర హృదయాన్ని మనము పోలి పవిత్ర హృదయంతో మనం కూడా జీవిస్తూ ప్రభు దీవెనలు పొందుతాం. ఫాదర్ గారిని పూజను ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుదురుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, ప్రియమైన దైవ సంగమా, మొట్టమొదటగా మన విచారణ గురువులను అభినందిస్తూ ఈ యేసు తిరుహృదయ మహోత్సవాలు మనము జరుపుకోవటానికి మొట్టమొదటిగా మరి ఇటువంటి నవదిన జపాలలో మనమందరము ఆధ్యాత్మికముగా తయారవ్వటానికి ప్రయత్నము చేస్తున్నాము. మరి ఇటువంటి తరుణములో సంఘస్థులకు, సంఘ పెద్దలకు,
యువతీ యువకులకు, ఎవరైతే ఈ దైవ కార్యక్రమానికి మరి ఆహ్వానింపబడ్డారో వారందరికీ దేవుని పేరట మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబో రోజుల్లో కూడా మన క్రైస్తవ విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని ఈనాటి ఆరాధనలో వేడుకుందాము. మరి ఇక్కడ సహకరిస్తున్న అనేక మంది యువతీ యువకులు ఉన్నారు, సంఘస్థులు ఉన్నారు. వీరందరికీ ఈనాడు దేవుని పేరట శుభములు. అటువంటి దేవుడు మిమ్మల్ని హృదయపూర్వకముగా ఆశీర్వదించాలని సంఘ పెద్దలను, యువతీ యువకులను, ఎవరైతే ఇటువంటి కార్యక్రమానికి నడుము బిగించారో వారందరినీ ఆహ్వానిస్తున్నాము. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, మనమందరము దేవుని యొక్క అనుగ్రహాలు ప్రతిదినము మనకు కావాలి. ఏ విధంగా మనము మరి రోజు దేవుని యొక్క ఆహారం మీద ఆధారపడాలి. భౌతిక ఆహారము మనము ఉదయాన్నే, మధ్యాహ్నము, సాయంత్రము మనము భౌతిక ఆహారం మన శరీరము కోసం తీసుకుంటున్నాము. అదేవిధంగా ఆధ్యాత్మిక ఆహారము ఇటువంటి వేడుకల ద్వారా, ఇటువంటి పండుగల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మనము విని అటువంటి వాక్యము ద్వారా మన మదిలో ఆయన యొక్క అనుగ్రహాలు, ఆయన యొక్క ఆశీర్వాదాలు మన మదిలోను, మన కుటుంబములోను, మన సంఘములో ఉండాలి. అందుచేత ఈనాటి ఆరాధనలో మనమందరము మరి యేసు తిరుహృదయ మహోత్సవములను మరి ఈ దేవాలయము మరి ఇక్కడ చేరిన విశ్వాసులందరూ కూడా మనము చప్పట్లతో ఇటువంటి వేడుకలను ఆహ్వానించుకుందాము. అందరు చప్పట్లు కొట్టండి. ముఖ్యముగా విచారణ గురువులు మన డేవిడ్ ఫాదర్ గారికి, ఆయనతో సహకరిస్తున్న అన్ని సంఘాల సంఘ పెద్దలు, విశ్వాసులు, యువతి యువకులు అందరినీ కూడా మరి ఆహ్వానిస్తున్నాం. ఎందుచేతనంటే మరి ఇటువంటి వేడుకలలో మనము ముఖ్యముగా పొందేది దేవుని యొక్క అనుగ్రహాలు, దేవుని యొక్క దీవెనలు. ఇటువంటి భాగ్యాన్ని దయచేయమని మనమందరము వేడుకుందాము. ఇప్పుడు మరి పశ్చాత్తాప పాట పాడినట్లయితే మీ అందరి మీద మరి తీర్థము ప్రోక్షించటము జరుగుతుంది. ఎలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఇలా మిగిలిపోయాను నే పాపినై. ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని.
క్షమాపణనిచ్చే పావన ప్రభుని తన రక్తధారలని రక్షణగా చేసి పాప క్షమాపణనిచ్చే పావన ప్రభుని ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని. అందరము కలిసి పశ్చాత్తాప ప్రార్థన చెప్పుదాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. మహారాజా గణదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా, సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, నీవు స్తుతించి ఘనపరచెదము. ఆరాధనలు స్తుతి మహిమలు మీకే, మహావైభవం గల ఆరాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలు మీకే, మహావైభవం గల ఆరాధన మీకే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమ, భూలోకమున మంచి వారికి సమాధానము. జనితైక సుతుడా మరుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, జనితైక సుతుడా మరుజవతారా, దేవుని ప్రియమైన గొర్రె
పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మహాగణతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను మా హృదయములను కరుణతో బ్రోవా మేము వేడెదము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడి వారా. ఆమేన్, 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 ఆమేన్. అమ్మా అందరూ నిలబడినమ్మా. సంఘ ప్రార్థనలో అందరూ నిలబడి మీ యొక్క అవసరాల కోసము, మీ యొక్క కష్ట సుఖాలు ఆ దేవునికి విన్నవించుతాము. ఎందుచేతనంటే ఇటువంటి పండుగ ఉత్సవాలు జరుపుకుంటున్న మనము దేవుని మన యొక్క అనుగ్రహాలు, మన యొక్క అంతస్తును చూడడు, మన పాప జీవితాన్ని చూస్తాడు. అందుచేత అటువంటి పాప మన్నింపును పొందుదాము. అందరూ తలలు వంచండి, ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమునందు మేము ఆనందించుచున్నాము. అతడు తన అపారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనుచున్నాము. నిజమైన ప్రేమకు కేంద్ర స్థానమైన నీ దివ్య హృదయము నుండి పొంగి పొరలి ప్రవహించెడు అనుగ్రహములకు మేము పాత్రులమగునట్లు కరుణింపము. ప్రభువా, ఏలూరుపాడు విచారణ యేసు ప్రభు తిరుహృదయ ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఈనాడు నుండి మేమందరము నీ యొక్క దీవెనలు, అనుగ్రహాలు మా విచారణ మీద, మా విచారణ గురువుల మీద, మా విచారణ సంఘాల మీద, సంఘ పెద్దల మీద ఉండే భాగ్యాన్ని దయచేయమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము
1-5 వరకు. మొదటి పట్టణము పునీత పౌలు రోమియోలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1-5 వరకు. కనుక విశ్వాసం వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు మన బాధలతో కూడా మనము ఆనందించదము. ఏలైనా కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మనకొస్కిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వనికి వందనములు. కుమారుగా మలచిన జీవమా, పేరు పెట్టి ప్రేమగా పిలిచిన దైవమా, నన్ను నీ కుమారుగా మలచిన జీవమా, నీ వాకిట నిలచి నా దోసిలి ముడిచి, నీ వాకిట నిలచి నా దోసిలి ముడిచి, సిద్ధపడితిని శుభవచనముకై, సిద్ధపడితిని శుభవచనముకై. హల్లెలూయా 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 హల్లెలూయా. తీయనై నా నోటికి మధురమై, పాదములకు దీపమై, పాప ప్రక్షాళనమై, తేనె కన్న తీయనై నా నోటికి మధురమై, పాదములకు దీపమై, పాప ప్రక్షాళనమై, కలకాలం వెలుగొందే కమనీయ వచనముకై, కలకాలం వెలుగొందే కమనీయ వచనముకై, ఆశగా నీ చెంత వేచితివి, ఆశగా నీ చెంత వేచితివి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనం వరకు. ఆ సమయమున యేసు ఇట్ల నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విజ్ఞులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరచితివి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నీ అభీష్టము. నా తండ్రి నాకు సమస్తము అప్పగించి ఉన్నాడు. తండ్రి తప్ప మరెవ్వరు కుమారుని ఎరుగరు, కుమారుడు తప్ప మరెవ్వరు తండ్రిని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు, సాధుశీలుడునని వినమ్ర హృదయుడునని మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది ప్రభు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన పూజ్య గురువు, ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా, సంఘ పెద్దలారా, యువతీ యువకులారా, మీ అందరికీ మొట్టమొదటిగా దేవుని పేరట యేసు తిరుహృదయ మహోత్సవాలకి ఆహ్వానిస్తూ శుభములు పలుకుతున్నాను. మీ అందరినీ ఆ ప్రభువు తన తల్లని దీవెనలతో, తన చల్లని అనుగ్రహాలతో మిమ్ము, మీ కుటుంబాలను, మన సంఘాన్ని, మన గ్రామాలను, మన చుట్టూ ఉన్న హైందవ సోదరులను సోదరీమణులను దీవించి ఆశీర్వదించాలని ఈనాటి ఆరాధనలో ప్రార్థన చేస్తూ మనమందరము మరి కొద్ది నిమిషాలు యేసు తిరుహృదయము ఈ పండుగ ఏ విధంగా ప్రారంభమైంది, దేవుని యొక్క వాక్యము ఏ విధంగా మనకు సెలవిస్తుంది అని ధ్యానము చేసుకుంటూ మనము యేసు ప్రభు తిరుహృదయ మహోత్సవము ధ్యానం చేస్తూ, మరియు రెండవ అంశము జపమాల. ఈ రెండు అంశాలు ఈ ధ్యానాంశములో మనము దేవుని యొక్క వాక్యముతో ధ్యానము చేసుకుందాము.
యేసు తిరుహృదయ మహోత్సవము. యేసు ప్రభు ప్రేమ కలవాడు. అటువంటి ప్రేమను మనందరికీ ఆయన తాను ఈ లోకములో జన్మించినప్పుడే మనందరికీ ఇటువంటి ప్రేమను దయచేశాడు. అందుచేత మనమందరము వాక్యాన్ని చదువుకుందాము. యోహాను శుభవార్త, బైబిల్ ఉన్న వాళ్ళు తీసుకోండి అమ్మా. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు చూసినట్లయితే, దేవుడు ఎటువంటి వాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, మనమందరము ఎంత దుర్మార్గులమైనా, ఎంత చెడ్డవారమైనా, ఆయన లోకములో ఉన్న మానవులందరినీ ప్రేమించారు. తన ఏకైక కుమారుని ప్రసాదించెను. చూడండి, ఇటువంటి కుమారుడు మనందరి కోసం ఈ లోకానికి వచ్చాడు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, దేవుని ప్రేమ విశాలమైనది. కొంతమందికి మాత్రమే కాదు, అది అందరికీ ఉండాలనే సదుద్దేశముతో దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. చదువమ్మ. ఆయనను విశ్వసించు ప్రతివాడును, ఆయనను నమ్మినవాడు, విశ్వసించువాడు నాశనము చెందక చెడిపోకుండా నిత్య జీవమును పొందుటకై అటుల చేసెను. చూడండి, ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో, ఎవరైతే యేసు ప్రభుని ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే యేసు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుతూ ధ్యానము చేస్తూ ఉంటారో వారు నాశనము కారు. ఎందుచేతనంటే అటువంటి వాక్య ప్రేరణ నీలో ఉంటుంది. నీవు ఆ యేసు ప్రభు వాక్యము ద్వారా ఆయనతో మాట్లాడతావు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ప్రేమామయుడు, దయగలవాడు, కరుణగలవాడు, శాంతికాముడు. ఇవన్నీ కూడా మనము ఒక వ్యక్తిలో చూస్తున్నాము. అటువంటి వ్యక్తి యేసు ప్రభు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, ఇటువంటి వ్యక్తిని ఈరోజు మనము ఇక్కడ కూడి సమయమున ధ్యానము చేసుకుంటున్నాము. మరి ఇటువంటి వ్యక్తి తాను ఈ లోకములో జీవించినప్పుడు చాలామందికి ఆయన తన ప్రేమను, తన యొక్క అనుగ్రహాలను పంచాడు. 2-3 వాక్యాలు చదువుకొని మనము చరిత్రకు వెళదాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనము చదివినట్లయితే, చదువమ్మా. నిస్సహాయులై బాధలతో మ్రగ్గుచున్న కాపరి లేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. చూడండి, యేసు ప్రభు సువార్త ప్రచారములో జనసమూహము ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండులుగా వచ్చారు. నిస్సహాయులు, ఎవరు కూడా వారిని ఆదరించలేదు, ఎవరు కూడా వారిని పట్టించుకోలేదు. అటువంటి నిస్సహాయులైన ప్రజలను చూచి, వారి యొక్క స్థితిని చూచి యేసు ప్రభు
తాను మరి కరిగిపోయాడు, హృదయ వేదన పొందాడు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, మన యొక్క బాధలలో, మన యొక్క కష్టాలలో, మన యొక్క ఇబ్బందులలో ఆ యేసు ప్రభు మనకు తోడుగా ఉంటాడు. మనము ఒంటరి వాళ్ళము కాము. ఇదే సంఘటన లూకాసు సువార్త కూడా చెప్తుంది. లూకాసు సువార్త 7వ అధ్యాయము, లూకాసు సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదివినట్లయితే, ఆగమ్మ నేను చెప్పిన తర్వాత చదవమన్నప్పుడు చదువు. చూడండి, యేసు ప్రభు తన శిష్యులతో నాయిన్ గ్రామానికి వస్తున్నారు. ఆ గ్రామంలో ఏకైక వితంతువ కుమారుడు మరణించాడు. ఆ ఇంటికి మరి చాలామంది వచ్చారు ఓదార్పును చెప్పటానికి, సంతాపను చెప్పటానికి, ఆ తల్లిని ఓదార్చటానికి. ఇటువంటి సన్నివేశము మనము మరి సువార్తలో చూస్తాము. ఆ నాయిన్ గ్రామంలో వితంతువు కుమారుడు, మరి ఎవరు కూడా ఆమెకు తోడు లేరు. తన తోడు ఉన్న కుమారుడు కూడా చనిపోయాడు. అప్పుడు యేసు మరి ఏం చేశాడో మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. చదువమ్మా. ఆ తల్లిని చూచి యేసు కనికరించి ఆమెతో ఏడవవద్దమ్మా అని పలికెను. ముందుకు సాగి పాడెను తాగెను. వెంటనే దానిని మోయుచున్న వారు నిలిచిపోయిరి. అప్పుడు యేసు చిన్నవాడా లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అనెను. చూడండి, యేసు ప్రభు హృదయము మరి కఠినమైనది కాదు. మన యొక్క బాధల్లోనూ, మన యొక్క కష్టాల్లోనూ, మన యొక్క ఇబ్బందుల్లోనూ, వివాహ జీవితంలోనూ, సంసార జీవితంలోనూ ఆ యేసు ప్రభు మనల్ని చూస్తాడు. ఓ యువకుడా, ఓ యువతి, నా మీద ఆధారపడుతున్నావా? నీవు నా మీద ఆధారపడినట్లయితే నీకు నేను అండగా ఉంటానని చెప్తున్నాడు. అందుచేత ఆయన కనికరము కలవాడు, దయగలవాడు. నిస్సహాయ స్థితిలో, ఎవరు లేని స్థితిలో మనకు ఆయన అండగా ఉన్నాడు. ఏ విధంగా ఆ నాయిన్ గ్రామములో వితంతువు మరి తన ఏకైక కుమారుని పోగొట్టుకున్నప్పుడు మరి చరిత్ర చూస్తాము. పుట్టుపూర్వోత్తరాలు ఈ యేసు పవిత్ర తిరుహృదయము మనము చరిత్ర చూసినట్లయితే 17వ శతాబ్దములో పునీతురాలైన మార్గరెట్ మేరీ అనే కన్యస్త్రీకి యేసు ప్రభు కనిపించారు. అటువంటి యేసు ప్రభు కనిపించి ఆమె యొక్క భక్తిని, ఆమె యొక్క ప్రేమను, ఆమె యొక్క మరి విరక్తత్వ జీవితాన్ని చూసి యేసు ప్రభు ఆమెకు దర్శనమిచ్చారు. ఇచ్చి అప్పుడు యేసు ప్రభు తన హృదయాన్ని తెరిచి చూపించాడు. ఆ హృదయములో మీరు పైన నా వెనక ఉన్న యేసు ప్రభు హృదయాన్ని చూసినట్లయితే ఆ హృదయము మండుచున్న అగ్నిజ్వాలలతో మండుచున్న యేసు హృదయము. అంచేత తాను మరి ఆ రూపములో ఆమెకు దర్శనమిచ్చాడు. తన హృదయాన్ని తెరిచి, ఇదిగో నేను మండుతున్న నా హృదయాన్ని తెరిచి నీకు చూపిస్తున్నాను.
అది మొదటి అంశము. అదే విధముగా రెండవ అంశము, ఇటువంటి రెండవ అంశము ఆ హృదయం చుట్టూ ముండ్ల కిరీటము. మూడవ అంశము ఆ హృదయముపై మండుచున్న హృదయముపై ఒక శిలువ. ఈ మూడు అంశాలు మనము ఈరోజు క్లుప్తంగా చిన్నగా ధ్యానం చేసుకుందాము. మనము నిర్గమకాండము చదివినట్లయితే నేను చెప్తాను, వినండి అమ్మ. 3వ అధ్యాయములో మండుతున్న పదలో మోషేకు సీనాయి కొండ మీద దర్శనమిస్తాడు. అటువంటి మండుతున్న పదలో ఆయన యావే ఇశ్రాయేలు దేవుడు, తాను పవిత్ర దేవుడని నిరూపించుకున్నాడు. అందుచేత అటువంటి పవిత్ర దేవుడు తాను పవిత్రముగా ఉన్నానని, మోషే ఆ చెప్పులు విడువుము, ఇది పవిత్ర భూమి చుమా అని చెప్పాడు. అంచేత దేవుడు పవిత్రుడు. అదేవిధంగా ఈ పవిత్రత తన ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడు. మీరు లేవీ కాండము ఇప్పుడు తీసుకోండి అమ్మా. లేవీ కాండము 19వ అధ్యాయము మొదటి 2 వచనాలు చూసినట్లయితే దేవుడు ఎటువంటి స్థితి కలవాడు, ఎటువంటి వ్యక్తి అని మనకు అర్థమవుతుంది. చదువమ్మ మొదటి 2 వచనాలు 19వ అధ్యాయము లేవీ కాండము. మీ దేవుడను ప్రభుడనైన నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు. అంచేత ఇటువంటి పవిత్ర కార్యములు పూజారంభములో అతి శ్రేష్టమైనది ఈ దివ్య బలి పూజ. మనమందరము అయోగ్యులము, అపవిత్రులము. మనము పూజించే దేవుడు యోగ్యమైన వాడు, పవిత్రుడు. అదేవిధంగా రెండో అంశము, దాని చుట్టూ ఆ మండుతున్న హృదయము చుట్టూ ముండ్ల కిరీటము, మన పాపానికి గుర్తు. అటువంటి మనము వ్యక్తిగతముగా, సంఘముగా చేసిన పాపము ద్వారా మనము దేవునికి బాధాకరముగా జీవిస్తున్నాము. ఇటువంటి బాధాకరమైన స్థితిని ఇదిగో నేను అనుభవిస్తున్నాను. అందుచేత మార్గరెట్ మేరీ, ఆ కన్యస్త్రీకి 17వ శతాబ్దములో యేసు ప్రభు కనిపించి తన హృదయాన్ని తెరిచి, ఇదిగో ప్రపంచములో ఉన్న మానవాళి యొక్క జీవన స్థితి మాదిరిగా ఉంది, నీవు ప్రార్థన చెయ్యి అని చెప్పారు. 3వ అంశము, దాని చుట్టూ మరి హృదయము చుట్టూ అగ్ని, ముండ్ల కిరీటము, పైన శిలువ. ఇదిగో నేను శిలువ వేయబడ్డాను, కలువరిలో 3 మేకుల మధ్య నేను వేలాడాను. అటువంటి రక్తాన్ని నేను ధారపోసాను మీ పాప పరిహారార్థమై. ఈనాడు అటువంటి క్షమను మీరు పొందుతున్నారు. తరువాత శ్రీ సభ ఈ అన్నీ కూడా క్రోడీకరించి ఫ్రాన్సు దేశములో ఉన్న పీఠాధిపతులని సమావేశపరిచి 1765 సంవత్సరంలో 13వ క్లెమెంట్ పోపు గారు కొన్ని చోట్ల ఈ
మరి ప్రార్థనా కార్యక్రమాన్ని ప్రారంభించారు. యేసు తిరుహృదయ ప్రార్థనా కార్యక్రమం మరలా రెండవసారి 1856 సంవత్సరంలో ఆగస్టు 23వ తారీఖున మరి ఇటువంటి పండగ చేయాలని ఫ్రాన్సు దేశంలో ఉన్న పీఠాధిపతులను సమైక్యపరిచి వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని ఎటువంటి స్థితిలో ఇటువంటి పవిత్ర తిరుహృదయ మహోత్సవం చేసుకోవటానికి అవకాశం ఉందో అన్నీ కూడా క్రోడీకరించి 1889వ సంవత్సరంలో ఈ పండుగను ప్రారంభించారు. అందుచేత ఒకేసారి ఈ మహోత్సవాన్ని చేసుకోలేదు. అటువంటి మహోత్సవములో జరుగుతున్న అనేకమైన అద్భుతాలు కావచ్చు, అనేకమైన క్రియలు కావచ్చు, అనేకమైన మరి వ్యతిరేకమైన పద్ధతులు కావచ్చు, అనుకూలమైన పద్ధతులు కావచ్చు, అన్నీ కూడా ఇటువంటి సమాజంలో మరి అందరూ మంచి అనరు, అన్నీ కూడా మంచి అనరు, ఏదో కొంతమంది దానికి వ్యతిరేకముగా మాట్లాడుతూ ఉంటారు. అందుచేత క్లెమెంట్ పోపు గారు 1765 సంవత్సరం నుండి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అన్నీ కూడా రాతపూర్వకముగా భద్రపరిచారు. దాన్ని 1889వ సంవత్సరంలో మరి అన్నీ కూడా మరి దేవుని యొక్క కార్యక్రమాలు కాబట్టి సాతాను శోధన అపవాది చేష్టలు లేకుండా విశ్వాసులైన మనకంటే ముందు ఉన్నవారు మీరు ఈ పండుగను చేసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు అని ప్రకటించారు. అందుచేత ఒక సంవత్సరము 2 సంవత్సరాలు కాదు, ఒక శతాబ్దము జరిగింది, 100 సంవత్సరాలు. అందుచేత మన కథోలిక సంఘములో ఉన్న అనేకమైన పద్ధతులు నియమముతోనూ నిష్ఠతోనూ ఆచితూచి ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని మరి తెలుసుకొని అటువంటి దానిని ప్రజలకు బోధిస్తారు. అందుచేత ఈనాడు ఈ మహోత్సవము మనము చేసుకోవటానికి అవకాశము ఏర్పడింది. దీన్ని బైబిల్ ఆధారముగా కొన్ని వాక్యాలు మనము చూద్దాము. ఎందుచేతనంటే అనేక విషయాలు తొట్టుపడుతూ ఉంటుంది సంఘము, పొరపాటు చేస్తూ ఉంటుంది సంఘము. అందుచేత అటువంటి పొరపాటులను సరిదిద్దటానికి మన మధ్యలో పీఠాధిపతులు, గురువులు ఉంటూ క్రైస్తవ సంఘాన్ని విశ్వాసములో నడుపుతుంది. చూడండి, యోహాను శుభవార్త 11వ అధ్యాయము. ఈ సన్నివేశము నేను చెప్తాను, తరువాత వాక్యాన్ని చదువుదాం. యేసు ప్రభు బెతానియా గ్రామమునకి వచ్చారు. బెతానియా గ్రామంలో మరి మార్తా మరియమ్మలు తమ సోదరుడు లాజరు చనిపోవటము మనము చూస్తాము. అనేక మంది యూదులు మరి మార్తా మరియమ్మలను వార్దార్చడానికి వచ్చారు. అదేవిధంగా యేసు ప్రభు కూడా ఆయనకు కౌరు పెట్టాడు, నీ స్నేహితుడు మా సోదరుడైన లాజరు చనిపోయాడు, త్వరపడి రండి. అప్పుడు యేసు ప్రభు కూడా తన దుఃఖాన్ని, తన మరి కరుణను, ఓదార్పును వారికి అందించాడు. చదువుతారమ్మ ఇప్పుడు యోహాను శుభవార్త
11వ అధ్యాయము 33వ వచనము నుండి 36వ వచనం వరకు. ఆమెయు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించుట చూచినప్పుడు యేసు హృదయము ద్రవించెను. చూడండి, యేసు హృదయము కరిగింది. అంచేత మన బాధలలో, మన కష్టాలలో, మన ఇబ్బందులలో ఆయన పాలు పంచుకున్నారు. అంచేత ఆయన ఎక్కడో ఆకాశంలో ఉండే దేవుడు కాదు, మన మధ్యన వాక్య రూపమున, దివ్య సప్రసాద రూపమున మన మధ్యలో ఉన్నారు. అదే ప్రతి ఆదివారం మనము దివ్య బలి పూజలో మనము చేసుకుంటున్నాము. వాక్యము మొదటి పీఠము, రెండవ పీఠము దివ్య సప్రసాదము. అదేవిధంగా ఇంకొక వాక్యాన్ని కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 15వ అధ్యాయము 32వ వచనం చదువుతారమ్మా. అనంతరము యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు 3 దినముల నుండి ఇక్కడ ఉన్నారు. వీరు తినుటకు ఏమీయూ లేదు. వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది. చూడండి, ఆయన హృదయము ప్రజలను చూచి ఆవేదన పడుతున్నాడు. ఆయన వారికి ఏమి కావాలో అవి చూడమని చెప్తున్నారు. అందుచేత యేసు తిరుహృదయ మహోత్సవములు మనము ప్రారంభించినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సింది, పోయిన సంవత్సరము నుండి ఈ సంవత్సరం వరకు మనని కాచి కాపాడిన వ్యక్తి, మనందరినీ దీవించే వ్యక్తి ఆ యేసు ప్రభు. అందుచేత ఈనాడు మనమందరము ఆ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేయాలి. అటువంటి దేవుని యొక్క వాక్యములో ఉన్న మర్మాన్ని అర్థము చేసుకోవాలి. ఎందుచేతనంటే అటువంటి క్రీస్తు ప్రభు తను జీవించినప్పుడు యూదులతోనూ, పరిసయ్యులతోనూ, ఇతరమైన వ్యక్తులతోనూ తాను కలిసిపోతూ వారి యొక్క బాధల్లోనూ కష్టాల్లోనూ ఆయన చూచి తరించాడు. ఆయన ఎక్కడో అడవిలో ఉండి ధ్యానము చేయలేదు. సమాజంలో జరుగుతున్న అనేకమైన ఇబ్బందులను చూసి ఆయన ఆ సమాజానికి, ఆ ప్రజలకు మేలు చేశారు. ఇది మొదటి అంశము, యేసు తిరుహృదయ మహోత్సవముల యొక్క ఘనత. రెండవ అంశము మనము వెళ్ళినట్లయితే జపమాల, కుటుంబ ప్రార్థన. ఇటువంటి జపమాల నేను చిన్న చదువుకున్న ఇక్కడ చదువుకున్న బిడ్డలు ఉన్నారు. చిన్న ప్రశ్నలు అడుగుతాను. ఏం చేతనంటే జపమాల మనందరం చెప్తాం, ఇందాక కూడా చెప్పారు. జపమాల ఎక్కడి నుంచి పుట్టింది? గోళ్ళు గిల్లుకుంటున్న అమ్మాయి చెప్పు. ఇహి కాదు, జపమాల ఎక్కడి నుంచి పుట్టింది? బైబిల్ నుంచే. మీరు చెప్పొద్దు, నువ్వు కాదు, ఈ అమ్మాయి. ఎక్కడి నుంచి పుట్టిందమ్మా? బైబిల్ నుంచి పుట్టింది. అందుచేత ఇటువంటి జపమాల దేవుని యొక్క వాక్యము నుండి, ఈ జపమాలలో ఇక్కడ ముందు కూర్చున్న అమ్మాయి, ఆ ఎర్రబోని వేసుకున్న అమ్మాయి, నువ్వే ఎన్ని ప్రార్థనలు ఉన్నవి? నువ్వు ఫస్ట్ రీడింగ్ చదివినట్టు ఉన్నావు. ఎన్ని ప్రార్థనలు ఉన్నవి? ఎవరు చెప్పొద్దు అమ్మా. 3 ప్రార్థనలు ఉన్నవి.
ఎన్ని ప్రార్థనలమ్మా చెప్పు? 3 ప్రార్థనలు. అక్కడ వెనకాల కూర్చున్న వాళ్ళు ఎన్ని ప్రార్థనలు ఉన్నాయమ్మా? 3 ప్రార్థనలు ఉన్నవి. ఒకటి పరలోక ప్రార్థన. ఈ పరలోక ప్రార్థన ఎవరు నేర్పారు? ఎంత బతికి అది యేసు ప్రభు నేర్పారు. చూడండి, పరలోక జపాన్ని యేసు ప్రభువే స్వయముగా నేర్పారు. 11వ అధ్యాయము లూకాసు వార్త తీసుకొని ఉండండి. నేను చదవమన్నప్పుడు చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము. జపమాలలో 3 ప్రార్థనలు ఉన్నవి. ఒకటి పరలోక ప్రార్థన. యేసు ప్రభు ఉదయాన్నే, సాయంత్రము, పెందలకాడే, వేకువజామునే ఆయన ఏకాంతముగా వెళ్ళి తన తండ్రితో ప్రార్థన చేసుకునేవాడు. ఒక రోజున ఆయన అలా ప్రార్థన చేసుకున్నప్పుడు తన శిష్యులు చూశారు. యేసు ప్రభువా, నీవు ప్రార్థన చేసుకుంటున్నావు, మాకు కూడా ఆ ప్రార్థన నేర్పు. అప్పుడు యేసు ప్రభు ఈ పరలోక ప్రార్థన నేర్పారు. ఇప్పుడు చదువమ్మ. లూకాసు వార్త 11వ అధ్యాయము 1వ వచనము నుంచి 4వ వచనం వరకు. యేసు ఒక చోట ప్రార్థన చేయుచుండెను. అమ్మా, ప్రార్థన ముగియుట చేత ఆయన శిష్యుడు ఒకడు, ప్రభు, యోహాను తన శిష్యులకు నేర్పిన విధమున మీరు మాకు ప్రార్థన చేయుట నేర్పుడు అని అడిగెను. అందుకు ఆయన వారితో, మీరిట్లు ప్రార్థింపుడు: తండ్రి, నీ నామం పవిత్రపడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు ప్రతిదినము దయచేయుము, మా పాపములను క్షమింపుము, ఏలయన మేమును మా రుణస్థులందరూ క్షమించుచున్నాము, మమ్ము శోధనలో చిక్కుకొని నీకుము అని చెప్పెను. చూడండి, ఇది పరలోక ప్రార్థన. ఈ ప్రార్థన మరి 3 గ్రంథాల్లో కూడా ఉన్నవి. మత్తయి సువార్తలో ఉంది, మార్కు వార్తలో ఉంది, లూకాసు వార్తలో ఉంది. సినాప్టిక్స్ గాస్పల్స్ అంటే దగ్గరి సంబంధం కలిగిన ఆ గ్రంథాలు. అంచేత వేరువేరుగా మత్తయి గారు మత్తయి సువార్త రాశారు, మార్కు గారు మరి యోహాను బోధన నుంచి రాశారు, లూకాసు గారు మరియ తల్లి నుంచి అనేక విషయాలు నేర్చుకుని ఆ గ్రంథములో ఆయన పొందుపరిచారు. ఇది జపమాలలో మొదటి ప్రార్థన. మనము మరి ఈ జపమాల చెప్పినప్పుడు మీరు గుర్తుంచుకోండి. 2వ ప్రార్థన. అమ్మ, ముందు కూర్చున్న వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు చెప్పండి. ఇక్కడ పాటలు పాడే పిల్లలు చెప్తారా? మంగళవార్త జపము. మంగళం అంటే మిరగాయలు అయిపోయిగా మంగళం కాదు. ఇదివరకు పూర్వకాలంలో మనకి ఇటువంటి సౌకర్యం లేనప్పుడు తల్లి ఏం చేసేదంటే ఆ ఒట్టుపోయిన కొండ పెంకు తీసేసి దాంట్లో మిరగాయలు వేపి కారము చేసేవారు. ఇప్పుడు అన్నీ కూడా మిక్సీలు వచ్చాయి, గ్రైండర్లు వచ్చాయి. ఇప్పుడు అంత సౌకర్యం పెరిగింది. మరి ఇటువంటి మంగళవార్త, శుభము, ఇటువంటి శుభవార్త ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? దేవుని సన్నిధిలో ఉన్న గాబ్రియేలు సన్మనస్కుడు. ఆయన ఈ లోకానికి వచ్చి నజరేతులో ఉన్న పేదరాలైన మరియమ్మ గారిది చెప్పారు. ఇదిగో, నీవు వెళ్ళి ఆ బాలికకు చెప్పు, నేను ఆమె యొక్క మనస్తత్వాన్ని, ఆమె యొక్క పుట్టుపూర్వత్వరాలని అన్నీ చూశాను. నా ప్రణాళిక నెరవేరాలి ఆమె ద్వారా. ఈ లోకములో ఈ బాలిక ద్వారా, మరియమ్మ ద్వారా
ఒక రక్షకుడు పుట్టాలి అని శుభవార్త చెప్పు ఆమెకు. అప్పుడు గాబ్రియేలు సన్మర్శకుడు ఆ ఆకాశము నుండి నజరేతుకు వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, దేవుడు నీతో ఉన్నారు. అందుచేత ఆ జపాన్ని అన్నీ కూడా మరి తల్లి శ్రీ సభ మంగళవార్త జపముగా చెప్పింది. అదేవిధంగా ఎలిజబెత్ అమ్మ చెప్పిన మాటలు, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు. కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి అవుద్ది, కొంతమందిని చూస్తే మాట్లాడరేంటి. అంచేత నేను జంగారెడ్డిగూడెంలో పనిచేస్తున్నాను అసిస్టెంట్గా. ఆయన ఇటలీ ఫాదర్. ఆయన అనేవారు, ఎన్నిసార్లు చెప్పినా కానీ బుద్ధి లేదు అనేవాడు. అంచేత ఇటువంటి మాటలు ఆయన చాలా చెప్పేవాడు. ఒక సంవత్సరం ఆయన దగ్గర పనిచేశాను, ఇటలీ ఫాదర్ దగ్గర. ఆయన చనిపోయారు. అంచేత ఈ శుభవార్త మరి దేవ వరప్రసాదము చేత నిండిన మరియా వందనము, ఏలిన వారు నీతో ఉన్నారు. 42వ వచనము, స్త్రీలందరిలో నీవు. అంచేత మనకు తెలుసు సమాజంలో ఎవరు దెబ్బలాడతారో, ఎవరు పోట్లాడతారో నోట్లో నోరేయకూడదు అని చెప్తూ ఉంటారు ఇంటి పక్కనోళ్ళు. అంచేత ఇటువంటి కూడా సమాజంలో ఉంటవి. కానీ మనము దేవుని యొక్క వాక్యముతో, ఆ మొదటి భాగము దేవుని యొక్క వాక్యముతో నింపబడింది. స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, నీ గర్భఫలము జేసు ఆశీర్వదింపబడెను. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, ఇప్పుడును ఎల్లప్పుడును మా కొరకు, పాపాత్ములైన మా కొరకు ప్రార్థించమ్మా. అందుకనే తల్లి శ్రీ సభ విశ్వాసులైన మనందరికీ చెప్తుంది ఏమని, గురువులారా, పీఠాధిపతులారా, అదేవిధంగా ఉపదేశులారా, ప్రతి ఆదివారము సంఘము సమావేశమైనప్పుడు మొట్టమొదటగా మనము చేయాల్సింది పని జపమాల చెప్పాలి. జపమాల చెప్పాలి. తల్లి దీవెనలు ఉండాలి. లేని పక్షంలో మనము సుఖముగా ఉండము. 3వ ప్రార్థన ఏంటమ్మా? 3వ ప్రార్థన త్రిత్వైక స్తోత్రం. మత్తయి సువార్త తీసుకోండి అమ్మా. మత్తయి సువార్త ప్రసంగాన్ని ముగిస్తా. 28వ అధ్యాయం తీసుకొని ఉండండి. యేసు ప్రభు తన శిష్యులను, మీరు గ్రామాలకు వెళ్ళండి, ఇంట్లో కూర్చుని ఉండకండి, వెళ్ళి సువార్తను బోధించండి, అందరికీ నా పేరిట జ్ఞానస్థానం ఇవ్వండి, పితా పుత్ర పవిత్రాత్మ నామమున వారిని ఆశీర్వదించండి. 19వ వచనం చదువమ్మ. మత్తయి సువార్త 28వ వచనము, 28వ అధ్యాయము 19వ వచనము. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం మసగుచు వారిని నా శిష్యులను చేయుడు. లోకాంతిమ వరకు నేను మీతో ఉందును. అంచేత ప్రియమైన ఈ 3 ప్రార్థనలు మరి మనము జపమాలలో చెప్తాము. జపమాల ఎన్ని రహస్యాలు ఉన్నవి? సంతోష దేవ రహస్యము, తర్వాత దుఃఖ దేవ రహస్యాలు, మహిమ దేవ రహస్యాలు, వెలుగు దేవ రహస్యాలు.
అందుచేత 2వ జాన్ పౌలు పాపు గారు పునీతుడయ్యాడు. ఆయన మరి 27 సంవత్సరాలు ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న మరి ఆర్స్యం సంఘస్థుల కోసము మరి ఒక 5 దేవరహస్యాలు ఆయన ఇచ్చారు. అదేమిటంటే వెలుగు దేవరహస్యాలు. ఆయన ప్రతిరోజు ఉదయాన్నే సాయంత్రము తాను మోకరించి మరియమ్మ గారి మరి చేపలు ఉండేది ఆయన రూములో. తాను 27 సంవత్సరాలు ఈ ప్రపంచము పీఠాధిపతిగా పోపుగారుగా ఉన్నాడంటే ఆయన జపమాలను ధ్యానము చేసే వ్యక్తి. ధ్యానము చేసే వ్యక్తి కాదు, జపమాలను జపించండి అని చెప్పిన వ్యక్తి. ఆయన్ని 1997లోనో 8లోనో ఒక ఆయన పిస్టల్తో కాల్చాడు. మీకు గుర్తుందో లేదు. అటువంటి ఆయన డొక్కలో మరి 3 బుల్లెట్లు దిగాయి. ఆయన మరి కోలుకున్న తర్వాత ఫాతిమా వెళ్ళి ఆ డొక్కలో దిగిన బుల్లెట్లను మరి మరియమ్మ గారి నెత్తి మీద ఫాతిమా మాత ఫ్రాన్స్ దేశంలో పోర్చుగల్లో ఆ నెత్తి మీద కిరీటములో పెట్టారు. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, మనమందరము జపమాలను ధ్యానము చెయ్యాలి. అటువంటి జపమాలలో యేసు ప్రభుని ఎక్కువగా ధ్యానము చేస్తాము. చాలామంది అనుకుంటారు మంగళవార్త జపాలు చెప్తున్నాము కదా, మరియ తల్లిని ధ్యానం చేస్తామనుకుంటాము. మరి సంతోష దేవరహస్యాలలో మరి యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు మరి ఏ విధంగా జన్మించారన్నీ కూడా ధ్యానం చేస్తాం. అదే విధముగా దుఃఖ దేవరహస్యాల్లో యేసు ప్రభు యొక్క మరణాన్ని మరి వచ్చే నెలలో మనము ప్రారంభిస్తాము, తపస్కాలము. మరి మహిమా దేవరహస్యాలు అదేవిధంగా యేసు ప్రభు మోక్షారోహణము, యేసు ప్రభు ఉత్థానము, అపోస్తల మీద పవిత్రాత్మ దిగి రావటము, 2 దేవరహస్యాలే మరియ తల్లికి చెందినవి. తరువాత వెలుగు దేవరహస్యాలు. యేసు ప్రభు జ్ఞానస్థానం పొందటము యోర్దాను నదిలో, యేసు ప్రభు శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇవ్వటము, నీటిని శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని కానాపల్లి విందులో ఇవ్వటము, యేసు ప్రభు యోర్దాను నది తీరాన్న హృదయ పరివర్తనకు ఆహ్వానించటము, యేసు ప్రభు తాబోరు పర్వతం మీద దివ్య రూపధారణ ధరించటము, యేసు ప్రభు తాను మనందరికీ పాపాత్ములైన మనమందరికీ దివ్య సప్రసాదాన్ని అనుగ్రహించటము. అందుచేత ప్రియమైన విశ్వాసులారా, ఈ మొదటి రోజున మనమందరము యేసు ప్రభు పవిత్ర తిరుహృదయ మహోత్సవం నాడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. వినటము ద్వారా విశ్వాసం పెరుగుతుంది. అటువంటి విశ్వాసము ద్వారా యేసు ప్రభుని అంటిపెట్టుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ ఆరాధనలో వేడుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరూ నిలబండమ్మా. విశ్వాస ప్రమాణం చెప్పుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకసుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును సృష్టించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారంలోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి 3వ నాడు చనిపోయిన వారిని లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేటుకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కదలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. అందరం కూర్చొని అర్పణ పాట పాడుకుందాం. కానుకలు తెచ్చిన వాళ్ళు మరి రండి, వరుసనే వచ్చి మరి అర్పణలో పాల్గొన్నందుకు కోరుతున్నాం. ముందుకు రండి. మకరందమా నీవే సకలం సమర్పించెదను. సావాస సంకీర్తనం అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందమా నీవే సకలం సమర్పించెదను. సావాస సంకీర్తనం నీవే నా లోకం నా ఆనందగానం నీకే స్తుతి గీతం నా హృదయార్పణం. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందమా సమర్పించెదను. సావాస సంకీర్తనం అర్పించు స్వీకరించుమా. అర్పణ ఇదిగో పావన హృదయ నా జీవ మకరందమా నీవే సకలం సమర్పించెదను. సావాస సంకీర్తనం
పాడెదను సావాస సంకీర్తనం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, అపురూపమైన నీ ప్రేమను మాపై కొమ్మరించుచున్నావు. నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపము. మేము అర్పించు ఈ బలి నీకు ఆమోదయోగ్యమై మా పాపములకు పరిహారమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులు దేవుని వైపు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయనా అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలియాయను. ఈటిచే పడవబడిన అతని ప్రక్క నుండి రక్తము నీరు స్రవించెను. ఇవి అతని తన శ్రీసభకు బహుకరించి తెరి దివ్య సంస్కారపు సూచనలుగా ఈ కారణము వలన తెరువబడిన రక్షకుని దివ్య హృదయము వద్దకు అందరూ ఆకర్షితులు మగుదుముగాక. ఈ రక్షణపు ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుతున్నారు. కావున మేము కూడా సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఒటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఇది మన విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. ప్రేమగల తండ్రి, మీ దివ్య కుమారుని మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న నీ శ్రీ సభ జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశాలనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలేగు మరియా తల్లితోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ,
ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అమ్మా అందరూ నిలబడండి. యేసు ప్రభు మనందరకు నేర్పిన ప్రార్థనను మనమందరము చేతులు ఇలా చాచి భక్తితో ఆ ప్రభు ప్రార్థన చెప్పుదాము. పరలోకమందున్నెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. క్రీస్తు ప్రభు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత నా హృదిని తాకినంత. పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. ప్రభుని తనువుగా మారెను ఈ వేళ, గోధుమ అప్పము ప్రభుని తనువుగా మారెను ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందం వేళ. జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ, నాలో ఆనందం వేళ, ఏదో పులకింత నా హృదిని తాకునంత. పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపనంత, ఏదో పులకింత. నేనే పరవశించు వేళ, మహిమాన్వితుడే అమృత రసమై అందించు వేళ, నేనే పరవశించు వేళ, ఏదో పులకింత నా హృదిని తాకునంత. పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత.
స్వీకరించు వేళ, ఆత్మబలముకై అభిషక్తులు నాకందించే వేళ, నేనే స్వీకరించు వేళ. ఏదో పులకింత నా హృదిని తాకునంత, పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదిని తాకినంత, పరము వేడి ఆ పరమేశ్వరుడే నన్ను చేరునంత, నాలో వెలుగు నింపెనంత. ఏదో పులకింత. యేసు ప్రభు పరిశుద్ధ హృదయమునకు నవదిన ప్రార్థన. మిక్కిలి మధురమైన యేసు ప్రభువా మానవుల రక్షక మీ బలిపీఠమునెదుట మహా వినయ దీనతతో సాష్టాంగముగా పడియుండు మమ్ము కృపతో చూడనవదరించండి. మేము మీకు సొంతమై ఉన్నాము అయినను మీతో స్థిరముగా ఐక్యమై ఉండునట్లుగా ఇదిగో ఈ దినము మేమొక్కొక్కరము మనస్పూర్వకముగా మమ్ము మీ పరిశుద్ధ హృదయమునకు కానుకగా ఒప్పగించుచున్నాము. వాస్తవముగా అనేకులు ఎన్నడును మిమ్ము నెరిగిన వారలు కారు. ఇంకను అనేకులు మీ కట్టడలను తిరస్కరించి మిమ్ము త్రోసివేయుచున్నారు. మహాకృపారసము గల యేసు ప్రభువా వీరందరి మీద దయగా నుండి మీ హృదయము తట్టులాగుకొనండి. ఓ ప్రభువా ఎన్నడును మిమ్ము విడచి ఎడబాయని విశ్వాసులకే కాకుండా మిమ్ము వదిలి ఎడబాసిపోయిన దుడుకు బిడ్డలకు సైతము మీరు రాజుగా నుండండి. వారలు నిరాశ్రయులై ఆకలి వలన చెదరిపోకుండా తమ పిత యొక్క గృహమునకు త్వరగా తిరిగి వచ్చినట్లు దయచేయనవదరించండి. అబద్ధ సిద్ధాంతముల వలన మోసపోయిన వారలకు కలత వలన తిరుసభకు వెలిగా నుండి వారలకును మీరు రాజుగా నుండి త్వరగా ఒకే మందయు ఒకే కాపరి అయి ఉండునట్టులా సత్యమనుడి రేవులోనికి విశ్వాస ఐక్యమునకు మరలా వారలను తోడ్కొని రండి. ఇంకను అవిశ్వాసాంధకారమునందు చిక్కుకొనియుండు వారలందరకును మీరు రాజుగా నుండి వారలను దైవ ప్రకాశములోనికి దైవరాజ్యమునకు రాజేయండి. ముందొకసారి మీ వలన ఎన్నుకొనబడిన జనమగు సంతతి వారి మీద దయగల నేత్రములను త్రిప్పనవదరించండి. పూర్వము వారులు రక్షకుని రక్తమును తమ మీద బడునుగాక అని అరచిరి. కానీ అది ఇప్పుడు రక్షణమును జీవమును ఇచ్చటి సాధనముగా వారిల మీదకి దిగునుగాక. నా ప్రభువా మీరు తిరుసభకు స్వతంత్రమును అపాయముల నుండి విడుదలయు అనుగ్రహించి సకల జాతుల వారలకు సమాధానమును క్రమమును దయచేయండి.
దయచేయండి మాకు రక్షణము నొసగిన మీ తిరుహృదయమునకు స్తుతి స్తోత్రమును సదా మహిమా గౌరవమును కలుగునుగాక అనడి ఏకస్వరము ఒక దిక్కు నుండి ఇంకొక దిక్కు వరకు లోకమంతటా ధ్వని పలుకునట్టులా కృపచేయనవదరించండి ఆమేన్ యేసుప్రభుని దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. యేసుప్రభుని దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. యేసుప్రభుని దివ్య హృదయమా మా మీద దయగా ఉండండి స్వామి. ప్రియ దైవ బిడ్డలారా, మరి మనకు ఈరోజు ఈ ప్రారంభ మొదటి రోజున చక్కని దివ్య బలి పూజ సమర్పించి చాలా అర్థవంతంగా దైవికంగా ప్రేరణాకరంగా చక్కని పూజ సమర్పించి చక్కని సందేశం అందించినటువంటి మన పూజ్య గురువులు, పెద్ద గురువులు మరి ఈరోజు మన మధ్యకు వచ్చి దివ్య బలి పూజ సమర్పించి మరి మనందరినీ దీవించినందుకు మరి విజయ్ కుమార్ ఫాదర్ గారు ఆయన మాటలోనే ఆయన పేరులోనే విజయం కాబట్టి చక్కగా మనకు సంధించినటువంటి ఫాదర్ గారు చక్కగా అందరు గట్టిగా విశ్వాసంతో చక్కగా ఆయనకు శుభాకాంక్షలు తెలియచేద్దాం. దివ్య బలి పూజ అనంతరం ఆయనకు చిరు సన్మానం ఉంటుంది కాబట్టి మరి అది గమనించి మరి ఫాదర్ గారు తిరుహృదయ పండుగను గురించి చక్కగా తెలియచేశారు. ఆయన మా విచారణకర్తలు కూడా మీకు తెలుసో లేదో తిరుహృదయ పండుగ అక్కడ మా విచారణ పేరు కూడా తిరుహృదయం, యేసు తిరుహృదయ దేవాలయం పెదపాడు కాబట్టి అక్కడ చక్కగా మరి నాడు మనకి అక్కడ మాకు కూడా విచారణకర్తలుగా ఉండి చక్కగా విచారణ ఘనంగా విజయవంతంగా నడిపించారు. కాబట్టి ఈరోజు మన మధ్యకు వచ్చి చక్కని దివ్య బలి పూజని అందించారు. కాబట్టి ఫాదర్ గారికి మనతో ఉండి ఆయన చక్కగా అసలు ఆయన మన ఎంతో ప్రేమతో ఉండి మన మధ్యకు వచ్చి ఈరోజు అందరినీ మరి ఆత్మీయంగా నడిపించినందుకు మరొక్కసారి ఫాదర్ గారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం గట్టిగా చప్పట్లతో. అలాగే ఈ యొక్క సంఘాన్ని మరి అన్ని పండుగకు ప్రథమ కారకులు మన యొక్క పెద్దలు, మన యొక్క మరి పెద్దలందరూ కూడా మన మధ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుగా నడిపిస్తూ చక్కగా విశ్వాసంతో ప్రతి ఒక్కరిని ప్రేరణ కలిగించి చక్కగా విశ్వాసంతో మన పండుగ జయప్రదం చేయడానికి ప్రథమ కారకులు మన పెద్దలు, వారితో సహకరించినటువంటి మన యువకులు కాబట్టి వారందరూ గట్టిగా చప్పట్లతో మరి కృతజ్ఞత తెలియచేద్దాం. ప్రియ దేవుని బిడ్డలు గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మనకి చక్కని గాయక బృందం మీ అందరూ చక్కగా పాటలు పాడారు. ఈరోజు చాలా మరి దైవికంగా ఆత్మీయతలు నడిపించారు. చక్కగా పాటలు బాగా పాడి అందరిని కూడా ఆనందంగా ఉంచి మరి మీ యొక్క దివ్య బలి పూజకే గొప్ప మరి అలంకరణ తీసుకొచ్చినటువంటి మా గాయక బృందాన్ని గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. అలాగే మన యొక్క యువకులు మరి చక్కగా మరి మన స్టేజ్ చుట్టూ మనకి ఎంతో చక్కగా తయారు చేసి సహకరించినటువంటి బిడ్డలందరికీ మరి అలాగే పండుగకు మరి మీరు లేకపోతే పండుగ లేదు. మరి ఎంతో చక్కగా అందరూ పాల్గొని చక్కగా విజయవంతంగా పండుగ జయప్రదం చేసినట్టు మీ అందరు సంఘస్థులందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారికి శుభాకాంక్షలు తెలియచేద్దాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో సహకరించారు. చిన్నపిల్లలు పెద్దలందరికీ గట్టిగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి గట్టి చప్పట్లు కొట్టండి. చివరి తర్వాత పూజ అనంతరము మరి ఫాదర్ గారికి చిరు సన్మానం ఉంటుంది. మరి ఆ సన్మానాన్ని ఫాదర్ గారికి చేసి అందరూ కూడా ఫాదర్ గారిని కూడా అభినందిద్దాం సంతోషంగా. మరి మన యొక్క పండుగలో మన మిగతా 3 రోజులు మరి ఇంకా 2 రోజులు రేపు ఎల్లుండే కూడా రేపటి రోజున మరలా ఇదే సమయంలో రేపు ఈరోజులాగా రావద్దు. ఈరోజు చూసారా ఎంత లేట్ అయిందో. ఫాదర్ గారు ఆయన 6:30కు వచ్చేసారు, కానీ మనం రావడమే లేటు. కాబట్టి గమనించండి, రేపు ఖచ్చితంగా మరి సమయానికి 6:30కి జపమాలు మొదలు పెట్టండి. 7 గంటలకి దివ్య బలి పూజ జరుగుతుంది. రేపు మరి భీమవరం విచారణకర్తలు రెవరెండ్ ఫాదర్ స్టాలిన్ ఫాదర్ గారు మన సమల్దీవిని స్థాపించారు. చక్కగా ఆయన మన పెద్దలు మన ప్రక్కనే ఉన్నారు కాబట్టి మరి ఆయనకు రేపు స్వాగతం పలుకుతూ చక్కగా ఆయనకు దివ్య బలి పూజ జయప్రదం చేస్తూ 3వ రోజున ఎల్లుండే ఇంకా ఘనంగా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ పండుగను జయప్రదం చేయడం ప్రయత్నం చేయండి. రేపు కూడా సమయానికి రండి, ఆలస్యం చేయకుండా సమయానికి వచ్చి మరి ఫాదర్ గారిని కూడా మనం సంతోషంగా పంపాలి కాబట్టి వారిని సంతోషంగా పంపాలి కాబట్టి గమనించి మరి సమయాన్ని సద్వినియోగపరుస్తుందో కోరుతున్నాం. అమ్మ అందరూ నిలబడండి, నిలబడమ్మా.
దేవుని ఆశీస్సులకు మీ తలలు వంచండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రజ్వరిల్లునట్లు చేయునుగాక. ఈ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులమగుచు అతనిని మా సోదరులందు యందు గుర్తింపగలుగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండునుగాక. నీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఈరోజు నన్ను పిలిచి మొదటి పూజకు ఆహ్వానించిన మరి గోగుంటలో ఆయన పెరిగారు. అదేవిధంగా గోగుంట విచారణ కాకుండా పెదపాడు విచారణలో నేను పనిచేశాను. అప్పుడు వీళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. అంచేత ఫాదర్ గారికి కూర్చోండి. ఫాదర్ గారికి మరి నన్ను పిలిచి ఇటువంటి దేవుని యొక్క సందేశాన్ని దివ్య బలి పూజ సమర్పించినందుకు ఆయనకు, ఆయన సంఘస్థులకు, సంఘ పెద్దలకు, యువతి యువకులకు, సంఘస్థులకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్. అందరు కూర్చోండి. చిన్న ఫాదర్ గారికి చిన్న సన్మానం చేద్దాం. అందరు కూడా గమనించి మరి త్వరగా మరి ఆలస్యం ఉండదు. ఒక 5 నిమిషాల్లో ఈ మన సన్మానం పెద్దలు చేయడానికి మన పెద్దలు సిద్ధంగా ఉన్నారు. పెద్దవారు స్త్రీలు దయచేసి వెళ్ళొద్దు. పాటలు పాడేవాళ్ళు ప్లస్ పెద్దలు స్త్రీలు రావాల్సిందిగా కోరుచున్నాం. పాటలు పాడేవాళ్ళు మరియు స్త్రీలలో పెద్దవారు త్వరగా రావాలి. లేట్ చేయొద్దమ్మా, త్వరగా రావాలి. రండి, ఎదురున్న వాళ్ళు లేని వచ్చేయండి. పాటలు పాడేవాళ్ళు కూడా రావాలి. త్వరగా రావాలి మీరు కూడా. ఈ పాటలు పాడేవాళ్ళు పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుచున్నాం. పాటలు పాడిన పిల్లలు మాత్రం పూలమాలతో సత్కరించాలి. పెద్దవాళ్ళు మాత్రం శాలువ కప్పాలి. క్లాప్స్ కొట్టాలి, క్లాప్స్. దయచేసి అందరికీ పలహారం ఉంది, దయచేసి వెళ్ళొద్దు. ఎవరు పలహారం ఉంది, దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అలాగే మన స్త్రీలు పెద్దవారు కూడా వచ్చి ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం. ఒకసారి ఆర్కెస్ట్రా ఒకసారి ప్లీజ్ ఆపండి ఒకసారి. అలాగే మన విచారణకర్తలు ఫాదర్ గారిని, మన గ్రామ పెద్దలు చిన్న సన్మానం దయచేసి ప్లీజ్ 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 ఫాదర్. ఓకే మీరు ప్లీజ్ 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 వెళ్ళాలి ప్లీజ్. పెద్దలు రావాలి. ఓకే నాగరాజు త్వరగా రావాలి మీరు. కూర్చోవాలి. క్లాప్స్. నాని
ఓకే, ఈ పలహారాన్ని ప్రార్థన చేస్తే దానికి పలహారం పెట్టేయాలి. ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళండి. మరి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోండి. ఆహారం చేసిన తర్వాత మీరు వచ్చి ప్రార్థన విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత అమ్మా మరియ మాత మా కొరకు ప్రార్థించు దేవమాత.